రైట్, నీ దగ్గర కొన్ని వేల మంది లక్షల మంది సోషల్ మీడియా ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు జగన్ బూతులు తిడుతున్నారు, అలాగే నెగిటివ్ కామెంట్స్ చేసుకొస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నువ్వు కంట్రోల్ చేసావు, పోనీ మహిళలకు సంబంధించిన దాంట్లో కంట్రోల్ చేసావా? చేతనైతే మీ చేతిలో ఇంత సొమ్ములు ఉన్నాయి, ఇంత ప్రభుత్వం ఉంది, ఇంత అధికార యంత్రాంగం ఉంది, మీరేం చేయాలా? పాజిటివ్ ప్రొజెక్షన్ చేయండి. నేనే చెప్తున్నాను, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు అద్భుతం అని నేనే పెట్టా, లేదా అమరావతిలో సోన్సో కడుతున్నారు గొప్పగా ఉంటుంది అని నేనే చెప్తున్నా, క్వాంటమ్ వ్యాలీ అన్నప్పుడు అద్భుతం అని నేనే చెప్తున్నా. ఎందుకని? ఎదిగేటటువంటి మంచిది మంచిగానే చెప్పాలి. అదే సందర్భంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురవుతుంది నేనే చెప్తున్నా. ఆ వర్షాల సమస్య అంతా తీరాలా, దానికి కాలువలు తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నాం. అంతేగాని వర్షాలు వచ్చేసింది అమరావతి నాశనం అని చెప్పట్లేదు. అక్కడ ఆ నీళ్ళకి సంబంధించినటువంటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలా, అవి క్లియర్ అవ్వాలని కోరుకుంటాం. ఇది కామన్. అట్లాగే వరదలు వచ్చినప్పుడు అన్నం పెడితే అన్నం పెట్టారంటాం, పెట్టకపోతే పెట్టలేదంటాం, ముంచినప్పుడు ముంచారని చెప్తాం, ముంచడం దాన్ని కంట్రోల్ చేయడం అన్నటువంటి చేశారన్నప్పుడు చేసినట్టు చెప్తాం. ఇది కామన్గా ఉండాల్సినటువంటి గుణం. మంచిని మంచిగా మాట్లాడడం అన్నది ప్రభుత్వాలు చేయాలి. నువ్వు చేసి 10 మందికి నీతి చెప్పు, ఇదిగో నేను ఎంత బాధ్యతగా ఉన్నానని చెప్పేసి. అలా కాకుండా నేను ఏది మాట్లాడినా సరే నువ్వు అంగీకరించాల్సిందే అనేటటువంటి మనస్తత్వం వస్తే అది రేపు పొద్దున అవతలోడు కూడా అదే వ్యవహరిస్తే ఇంకా ప్రయోజనం ఎట్లా జరుగుతుంది? అన్యాయమే జరుగుతుంది కదా. అది ఆలోచించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఈ సౌందర్య ఆ కేసు వ్యవహారం చూసుకుంటే ఆయన భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు సీరియస్ అయింది, వెంటనే సిబిఐకి దర్యాప్తు చేయాలి అని అప్పగించింది. అంటే అన్ని కేసుల్లోనూ ఎంతవరకు వెళ్ళవు కదా. అదే ఇది ఈ